రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు జరగనున్న ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు మరో 8 మంది సభ్యులు టీడీపీలో చేరతారని ప్రచారం జోరందుకుంది. టీడీపీలో ఇప్పుడున్న 8 మందితో పాటు మరో 9 మంది ఆ పార్టీ గూటికి చేరితే పదవులు సైకిల్ పార్టీ కైవసం కానున్నాయి. ఇక 2021 మార్చి నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నూజివీడులోని 32 వార్డులకు గాను 25 వార్డులను వైసీపీ కైవసం చేసుకోగా 7 వార్డులు టీడీపీ స్వాధీనం చేసుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే మేతా వెంకట ప్రతాప్ అప్పారావు వీర విధేయుడిగా ఉన్న పగడాల సత్యనారాయణ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇక వైస్ చైర్మన్ పదవి ఖాళీ అవడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రేపు వైస్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలువురు కౌన్సిలర్లకి సామా భేద దాన దండోపాయాలతో వశం చేసుకునేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మంత్రి పార్థసారథి తన రాజకీయ చతురతతో నూజివీడు మున్సిపల్ వైశాఖ పదవితో పాటు చైర్మన్ పదవి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తమ పార్టీ కౌన్సిలర్లు ఎవరిని చేజారనీయకుండా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.